హలో. కరుణాకర్ గారు నమస్తే అండి. చెప్పండి మొత్తం నుంచి. నేను డీటెయిల్స్ చెప్పనండి. ఎందుకేనండి? అంటే ఫ్యామిలీలో తెలియదండి. ఫ్యామిలీలో తెలీదు. నేను ఇలా మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడుతున్నారా? అవును. మరి మేము కాల్ రికార్డ్ చేస్తాం కదా మాతో. మీరు రికార్డ్ చెయ్యండి కానీ మీరు పెట్టినంత ఏం ఉండదండి నేను మాట్లాడిన దాంట్లో. ఒక నిమిషం, దాంట్లో ఏమైనా ఉంటుందా లేదా తర్వాత చూద్దాం. మేము రికార్డ్ చేస్తాం, అవసరమైతే పబ్లిష్ చేస్తాం. ఇది మీకు ఓకేనా? అంటే మీరు పేరు పెట్టకుండా పబ్లిష్ చేయొచ్చు కదా, మామూలుగా జనరల్ గా ఒక లేడీ అని. సరే ఓకే, పేరు దగ్గర తీపేస్తాం. ఓకే. అయితే నేను మీకు ఏమంటారు మెసెంజర్ లో మెసేజ్ పెడుతున్నాను కదా, అది నేనే. ఫేస్బుక్ లో మెసెంజర్ లో పెట్టింది మీరేనా? నేను. చెప్పండి, ఏ విషయం మాట్లాడాలి? ఎస్టర్ గురించి అని పెట్టాను కదండి అందులో. ఎస్టర్ గురించి, ఓకే చెప్పండి, ఏం చెప్తారు? అయితే అది బెడ్ ఉందని మీరు అంటున్నారు. దాని బెడ్ ఉండడం ఏంటని మీతో పాటు ఇంకొక ఆమె కూడా చేస్తుంటారు కదా, శ్రీలక్ష్మి గారు అనుకుంటా ఆమె పేరు. ఆవిడ అంటున్నారు అది బెడ్ ఎందుకు ఉన్నదండి అందులో అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఆ బెడ్ ఉన్నదాన్ని బట్టి అన్నట్టు అది బెడ్ ఉండడం తప్పు అన్నట్టుగా మీరు ఒక విందు జరుగుతుంటే అందులో బెడ్ ఎందుకు ఉండాలి అన్నట్టుగా మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఎస్టర్ మీద, అదే రీసెంట్ గా వచ్చిన బైబిల్ తరగతుల్లో వచ్చిన ఎపిసోడ్ మీద మీకు అభ్యంతరం ఉంది? అవునండి. మీ పాస్టర్ ఎవరు? మీ పాస్టర్ తో మాట్లాడించవచ్చు కదా. అంటే నాకున్నది కదండి పాయింట్ ఆల్రెడీ. పాస్టర్ గారు కొందరో తెలీదా? ఆయన ఇన్వాల్వ్ అవరండి, నేనే ఇన్వాల్వ్ అవుతున్నా. ఆయన చూడరు ఇలాంటివి. మీరే చూస్తారా? ఏమో చూస్తాను. మీ నాన్నగారే పాస్టర్ అని డౌట్ వచ్చింది మాకు. ఏమి ట్రూ కలర్ లాంటి దాంట్లో ఏమైనా చూసారా ఏంటి? అవును, మా నాన్నగారు పాస్టర్ గారు. కానీ మరి నాకు మ్యారేజ్ అయిపోయింది కదా, నేను అక్కడ ఉండను, నేను వేరే దగ్గర ఉంటాను. మా నాన్నగారు ఆంధ్ర, నేను ఉండేది తెలంగాణ. ఓకే, ఇప్పుడు మీరు ఆంధ్ర ఉన్న తెలంగాణ మాకేం ప్రాబ్లం, కాకపోతే డీటెయిల్స్ కొంచెం పర్ఫెక్ట్ గా మాకు తెలిస్తే బెటర్ కదా అని చెప్పి కొన్ని అడుగుతున్నాను అంతే. నేను ఒక క్రిస్టియన్ అండి. మరి మీ నాన్నగారు పాస్టర్ అయితే ఆయనతో మాట్లాడించు. ఆయన చూడరా వీడియోలు? చూడరు, ఆయన ఇలాంటివి చూడరు. మా డాడీ చూడరు, ఈవెన్ మా హస్బెండ్ కూడా చూడరు. ఈవెన్ నేను చూస్తే కూడా చూడొద్దు అంటారు నన్ను. నరకానికి పోతారంట? నరకానికని కాదు, కన్ఫ్యూజ్ గా అవుతావు ఎందుకు చూస్తావు అని అంటారు. అంటే నేను అన్నాను చూసే కొద్దీ నాకు కొత్తగా నాకు తెలియని లోతు విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. నేనేమి కన్ఫ్యూజ్ అవ్వను, నేను బేస్డ్ గానే ఉన్నాను అని చెప్పేసి అంటాను. కానీ నన్ను ఏం ఫోర్స్ చేయరు, చూడొద్దు అని గట్టి ఫోర్స్ చేయరు. కానీ ఆయన ఎదురుగా చూస్తే మాత్రం చిరాకు పడతారు, అందుకే నేను ఆయన ఎదురుగా చూడండి. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మీరు బైబిల్ తరగతులు మొత్తం చూసారా? లేదు, ఈ ఒక్క ఎపిసోడ్ చూసారా? కొన్ని చూసాను. నాకు ఫ్యామిలీ కదండి, నాకు కుదరదు. నాకు ఎప్పుడైతే కుదిరితే అది నేను ఏదో చూస్తానండి, అన్ని చూడను నేను. ఓకే. నాకు ఇప్పుడు చూసిన దాంట్లో మాత్రం నాకు ఒకటి ప్రాబ్లం అనిపించింది కాబట్టి నేను అది మాట్లాడుతున్నాను. అదే అంటే మిగిలిన కొన్ని ఎపిసోడ్లు చూస్తారు కదా, అందులో ఏం డౌట్స్ కరెక్ట్ గానే ఉన్నాయా? ఒకటి చూసానులేండి, దావీదు గురించి. తను ఫస్ట్ వైపు అదే మీకాలు ఇంకొక అతను పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతే మళ్ళీ అతని నుండి తీసుకొచ్చేసుకుంటే అతను వెంట పడుతున్నాడు అని చెప్పేసి దానికి మీరు కామెంట్ చేశారు కదా, ఎలా తీసేసుకుంటారు అని. అదే అనిపించి ఏంటంటే ఇప్పుడు అతను పొమ్మని లేదు కదా ఆమె అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అతను ఏంటంటే తన భార్య, తనకే ఎక్కువ హక్కు ఉంటది కదా, తన ఫస్ట్ భార్య, తన భార్య కదా. ఇప్పుడు ఏం విడాకులు తీసి విడిపోయి వెళ్ళిపోవడం కాదు కదా, తన భార్య ఒక కింగ్. తన భార్య వెళ్ళిపోయి ఆ తర్వాత ఆమె కూడా హ్యాపీగా వదిలేసి వస్తుందంటే ఆమెకి తన భర్తని వదిలేసి అనవసరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ లో తను కూడా ఉండొచ్చు. అది ఆ పాయింట్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ అది చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఈ రెండు అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తారు దావీదు భార్యను తీసుకొచ్చిన ఎపిసోడ్, ఈ రెండు డౌట్స్ వచ్చినాయి. అంటే ఈ రెండు మీద మీకు కౌంటర్ చేయొచ్చు అనిపించింది నాకు. మరి అయితే సరే, దావీదు ఎపిసోడ్ మాట్లాడదాం, తర్వాత ఎస్తేర్ దగ్గరకు వద్దాం. దావీదు భార్య అంటే సౌలు ఇతను వెళ్ళగొట్టిన తర్వాత దావీదు భార్య ఇంకొకరిని చేసుకుంది, అంతేగా? ఇంకొక ఆయన ఎవరినో చేసుకుంది. అది కూడా నాకు తెలియదులేండి, మీ వీడియో చూసాకే నాకు అది స్టోరీ ఉందా అని అనుకున్నాను. మరి అంతమంది బైబిల్ చదవలేదా? చదివాను, కానీ బైబిల్ కంప్లీట్ చేయాలన్నట్టుగా చదివేశాను అంతే. దాంట్లో ఏమన్నా కొన్ని చూస్తాము, కానీ అన్ని గుర్తుండవు కదా. జనరల్ గా అలాగా అంత డీటెయిల్డ్ గా చదవలేదు, కొన్ని వరకు ఉంటుంటాయి.
సరేనమ్మా, చాలా మంది అర్థం చేసుకోవాలి బైబిల్ ఏముందో, ఊరికే మొక్కుబడిగా చదువు మొత్తం బైబిల్ అంతా చదివేసామని చెప్పి చెప్పుకోవడానికి వరుసగా అక్షరాలు చదువుకుంటూ పోతారు. అర్థం కూడా అవ్వదు చాలా మందికి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ దావీదు భార్య రెండో భర్తను వదిలిపెట్టి వస్తుంటే అతను ఏడుస్తూ వెంట పడుతున్నాడు. ఇప్పుడు ఆమె అతనితో సరిగ్గా లేదు అంటే భర్తను చూసుకోలేదు, సంతోషంగా లేరు అనుకుంటే, పోతే పోయింది దరిద్రం పోయింది, ఎలాగ భార్యగా నాకు సుఖం సంతోషం లేవు అనుకోవాలి. కానీ ఏడుస్తూ వెంట పడుతున్నాడు ఆవిడ చాలా హ్యాపీగా ఉంది అక్కడ, అతను కూడా హ్యాపీగా ఉన్నాడు. ఈయన రాజు అయ్యాడు కాబట్టి బలవంతంగా హ్యాపీగా ఉంటే ఎలా వదిలేసి వచ్చేస్తాడు? ఈ రాజు కదా బలవంతంగా తీసుకొస్తున్నాడు, బలవంతంగా తీసుకొస్తున్నాడు. ఫస్ట్ మీరు ఇప్పుడు పాయింట్ ఇంకోటి చెప్తా వినండి. ఇప్పుడు తన భార్యను తీసుకురావడం కాదు, తన దగ్గర పనిచేసిన సైనికుల భార్యను కూడా తీసుకొచ్చాడు కదా. అవును, దాన్నేమి ఓకే అనలేదు కదా దేవుడు. 1 minute ఏం చేశాడు మరి, ఏమన్నాడు? దాని గురించి ఓకే అనలేదు కదండి. పనిష్మెంట్ అయింది కదా. అదే ఏం పనిష్మెంట్ ఇచ్చాడమ్మా మీ దేవుడు దావీదు చేసిన దానికి? ఏం పనిష్మెంట్ ఇచ్చాడు ఒకసారి చెప్పండి. ఆ పాపంగా వచ్చిన గర్భం పోయింది. తర్వాత పాపంగా వచ్చిన గర్భం ఆగండి ఒక్క నిమిషం ఆగండి. పాపంగా వచ్చిన గర్భం పోయిందా? పోయింది కదా. అంటే ఇక్కడ పాపం చేసింది ఎవరమ్మా? పాపం చేసింది ఎవరు? కానీ దేవుడు ఎవరు వారసత్వం అన్నది చూస్తారు కదండి. ఆమెకి ఇది కలిగింది పాపము చేసిందంటే ఎవరు వారసత్వం అది అన్నది చూస్తారు కదా. ఇప్పుడు మీరు అంటారు కదా చిన్నపిల్లల్ని కూడా ఇది చంపించేశారు అని చెప్పేసి. అంటే ఏంటంటే దేవుడు మనిషి లోపల ఉండే క్వాలిటీస్ ని చూస్తారు, అది వయసు అని కాదు. అదేంటంటే వాళ్ళు పెరిగి పెద్ద అయితే ఎటువంటి కోణాల్లో ఉంటుంది. మీరు అంటారు కదా ఇప్పుడు క్రిస్టియన్స్ పెరిగితే చాలా భయంకరంగా ఉంటారు ఇది అది అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు మీరు ఆ టైప్ మొన్న ఎవరో జాన్ వెస్లీ గారి పిల్లల గురించి కౌంటర్ పెట్టారంట. ఈ పిల్లలు ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి. ఇప్పుడు అంటే అంతకు ముందు ఎప్పుడో పెట్టారంట, పిల్లలు ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి అని అన్ని పెట్టారంట చిన్న పిల్లల్ని. ఎవరో యూట్యూబ్ లో. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లలా పెద్దలా అన్నది చూడడం కాదు, మెయిన్